అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. లైఫ్ లో చాలా అంటే చాలా గొప్ప డిసిషన్ తీసుకున్నాను. ఇవాళ మా అమ్మ కోసం చిన్న గిఫ్ట్ అండ్ మా డాడీ కోసం గిఫ్ట్ తెచ్చి నేను ఇల్లు కొన్నప్పుడు నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ప్రముఖ టీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ఈ ప్రోగ్రాం ద్వారా చాలా మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయమై అటు సినిమాల్లో ఇటు బుల్లితెరలో దూసుకుపోతున్నారు. ఇక ఈ కోవలోనే తనకున్న వైకల్యాన్ని పాజిటివ్ గా మార్చుకొని బుల్లితెరలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్. ఇతను జబర్దస్త్ షోలోనే కాకుండా మల్లెమాల ప్రొడక్షన్ లో బ్యాక్ టు బ్యాక్ షోస్ చేస్తూ ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డాడు. ఇక ఇదిలా ఉంటే నరేష్ తన కామెడీతోనే కాకుండా లవ్ ట్రాక్స్ తో కూడా హాట్ టాపిక్ గా మారాడు. సీరియల్స్ లో నటిస్తూ టీవీ షోలో యాక్ట్ చేస్తున్న షబీనా షేక్ ని నరేష్ తన ప్రేమలో పడేయడానికి తను చేసిన స్టంట్లు అన్నీ ఇన్ని కావు. అలా వీరిద్దరు ప్రోగ్రామ్స్ చేస్తూ లవ్ లో ఉన్నట్లు బాగా యాక్ట్ చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేసేవారు. ఇక ఇలా యాక్ట్ చేసే క్రమంలోనే నరేష్ షబీనా షేక్ తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడనే వార్తలు కూడా హల్చలయ్యాయి. కానీ షబీనా షేక్ తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఆమె నరేష్ ని మోసం చేసిందనే వార్తలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. నిజంగానే నరేష్ షబీనా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా? ఇప్పుడు షబీనా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? తినడానికి తిండి లేని స్థాయి నుండి నరేష్ జబర్దస్త్ షో ద్వారా కోట్లు సంపాదించాడా? అతనికి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. కొడగల నరేష్ అలియాస్ జబర్దస్త్ పొట్టి నరేష్. ఇతను 2000 సంవత్సరం జూలై 17న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించాడు. నరేష్ తల్లిదండ్రులు జనగాంలోని హనుమంతాపూర్కి చెందిన వారై ఉండి తమ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండగా ఉపాధి కోసం హైదరాబాద్ కి వచ్చి ఒక ఫ్యాక్టరీలో పనిచేయడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే నరేష్ హైదరాబాద్ లో జన్మించగా తను పుట్టిన సమయంలో వెయిట్ చాలా తక్కువగా ఉండటం, హైట్ వైజ్ గా కూడా పొట్టిగా ఉండడంతో డాక్టర్లు ఆ అబ్బాయి కండిషన్ తల్లిదండ్రులకి వివరిస్తూ 3 వారాలు అబ్జర్వేషన్ బాక్స్ లో ఉంచాలని, అయినా కూడా బ్రతుకుతాడనే గ్యారంటీ లేదని చెప్పడంతో నరేష్ తల్లిదండ్రులకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అలా కొడుకు ట్రీట్మెంట్ కి డబ్బులు లేక ఊర్లో ఉన్న స్నేహితులు, బంధువుల దగ్గర అప్పు చేసి